శీఘ్రస్ఖలనం అంటే తొందరగా అయిపోవడం. ఇవాళ రేపు ఏంటంటే డైట్ మంచిగా లేదు, వేడి వస్తువులు, పబ్బులు, పార్టీలు, మళ్ళీ డ్రింక్ చేయడం, మందులు, సిగరెట్లు అవన్నీ తాగి ఏమవుతున్నాయంటే నరాలన్నీ కుచ్చుకుపోతున్నాయి, అక్కడ వీక్ అయిపోతున్నాయి. అయితే ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్కి అంటే ఈ శీఘ్రస్ఖలనంకి మనకు కారణం ఏంటో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. యూజువల్లీ కారణం ఏముంటుందంటే ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్లో అగైన్ ఇది చాలా మటుకు సైకలాజికల్ ఉంటుంది. ఒకసారి తొందరగా అయిపోయింది అనుకోండి, ఆయన వాళ్ళ మైండ్లో మ్యాపింగ్ అయిపోతుంటుంది. మళ్ళీ ఎప్పుడైతే వెళ్తారో మళ్ళీ అలాగైతుంది నాకు అన్నట్టు ఉంటుంది. చాలామంది పెనిట్రేట్ కూడా చేయరు, తొందరగా వెళ్ళిపోతుంది వాళ్ళకు. అలాంటి వాళ్ళకు కూడా ఈ శీఘ్రస్ఖలనం మనకు చాలా వాళ్ళకు ఒక మైండ్లో సెట్ అయిపోతుంది, ఇక వరి అయిపోతారు. ఇంకోటి అంటే బేసికల్లీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానివ్వండి, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కానివ్వండి, వీళ్ళు చాలామంది హస్తప్రయోగం చేస్తుంటారు. ఆ హస్తప్రయోగం చేయడం వలన కూడా ఈ నర్వ్ డ్యామేజ్, ఇంకా ఆర్టరీస్, బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అయిపోతాయి. దాని వలన ఇది ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానివ్వండి, ఈ మనము ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కూడా అవుతుంది. అయితే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అవడానికి ఈ కారణాలు ఉంటాయి. సెన్సిటివ్ పెన్నిస్ కూడా ఉంటుంది, అప్పుడప్పుడు చాలా సెన్సిటివ్ ఉంటుంది గ్లాన్స్ ముంగడిది. అవన్నీ సరిగా చేసుకుంటూ పోవాలి. మేము మా యునాని మెడిసిన్స్ ఇస్తాము. వీర్యం పలచగా అయిపోతే కూడా అప్పుడప్పుడు వెళ్ళిపోతుంది తొందరగా, అందుకే దాన్ని చిక్కగా పడేటట్టు కూడా ఇస్తాము. ఇచ్చి ఈ శీఘ్రస్ఖలనానికి కంప్లీట్ సొల్యూషన్ మన దగ్గర ఉంటుంది. అయితే ఎవరికైనా అంగస్తంభన ప్రాబ్లము, శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు మాతో సంప్రదించవచ్చు. స్క్రీన్ పైన మా నంబర్ ఉంది, కాల్ చేయొచ్చు. వచ్చి మా దగ్గర మెడిసిన్స్ ఉంటాయి, మెడిసిన్స్ వాడండి. 3 to 4 months కోర్స్ వాడాలి. ఏ ఒక్క హల్వా, ఒక్క ట్యాబ్లెట్ ఆయిల్ అనేది కాదు, మీరు ఒక కిట్ వస్తుంది అంత, ఆ కిట్ మొత్తం వాడాలి. వాడితే మీకు డెఫినెట్లీ వితౌట్ ఎనీ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ మీకు మా మెడిసిన్స్తో రెస్పాన్స్ రావచ్చు. అయితే ఐ థింక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన వైఫల్యం, శీఘ్రస్ఖలనం అంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. ఇది క్లియర్గా అర్థమైంది కావచ్చు మీకు. ఎందుకంటే యూజువల్లీ సఫర్ అయ్యేది ప్రాబ్లం ఇదే. ఎవరున్నా సరే, ఎవరైనా ఆఫీసర్ ఉన్నా సరే, డాక్టర్ ఉన్నా సరే, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉన్నా సరే, వీళ్ళందరికీ ఒకటే సమానం ఇదే ప్రాబ్లం వస్తుంది. ఈ ఇండియాలో కాకుండా వరల్డ్లో ఎక్కడైనా ఈ సమస్య ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అందరికీ వేటాడుతూనే ఉంది. ఎందుకంటే వాళ్ళకు లైఫ్ స్టైల్ మంచిగా లేదు. ఇవాళ రేపు చాలా మంది ఏంటంటే రాత్రి కూడా పడుకోవట్లేదు. ఎందుకంటే మనకు బాడీలో ఉత్పత్తి అయ్యే హార్మోన్స్ రాత్రి 10 నుంచి 4 వరకే. ఆ సమయంలో ఏంటంటే మనము పడుకోము, ఏదో అంటే షిఫ్ట్స్లో అది ఇది డ్యూటీస్ అంతా స్ట్రెస్ వలన ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఐ హోప్ మీకు అర్థమైంది కావచ్చు. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు స్క్రీన్ పైన నెంబర్ ఉంది, కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రావచ్చు. శీఘ్రస్ఖలనం గురించి అదే సైకలాజికల్ డిస్టర్బ్ అయిన ఉన్నది ప్రధానంగా ఉన్నది. దానికి మెడిసిన్ ఇప్పుడు వాడుతూ ఉంటారు కదా, ఈ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి? మెడిసిన్ ఏంటంటే యునాని మెడిసిన్స్ అసలు సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే యునాని మెడిసిన్స్ ఏముంటాయంటే ఫుడ్ సప్లిమెంట్స్ లాగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను మీకు. మనము మెడిసిన్స్లో యూజ్ చేసేవి జాఫ్రాన్ అని ఉంటుంది, బాదాం అని ఉంటుంది, పిస్తా అని ఉంటుంది, డ్రై ఫ్రూట్స్ అన్నీ యూజ్ చేస్తాం మేము. అలాంటివి అలాగే మెడిసినల్ ప్లాంట్స్ ఇండియాలో కాకుండా విదేశాల్లో ఉన్న మెడిసినల్ ప్లాంట్స్ రూట్స్, లీవ్స్, వాటి స్టెమ్స్ అవన్నీ కూడా తెప్పిస్తాం. దాంతో ఏమవుతుంది, మనకు ఏముండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది చూడండి, దీన్ని సాలబ్ పంజా అని చెప్తారు. దీన్ని మన న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఇదంతా ఎంత అది ఉన్నది చూడండి దీనికి. ఇప్పుడు దీన్ని శుద్ధి చేసి, దీన్ని పౌడర్ చేసి, దీన్ని ఆ ఇంగ్రీడియంట్ లాగా యూజ్ చేస్తారు. అలాగే చాలా ఉన్నాయి మెడిసిన్స్ మనం యూజ్ చేసేటివి. దీన్ని సాలబ్ మిశ్రీ అంటారు. ఇలాంటిది ఈ మెడిసిన్స్ని అన్ని శుద్ధి చేసి, ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఒక్కొక్క క్యాప్సూల్, ఒక్కొక్క టాబ్లెట్లో, ఒక్కొక్క ఆయిల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. ఏంటంటే ఏదైనా ఒకటి చెప్పగానే చాలా మంది అది ఒకటి గూగుల్ చేస్తారు, అది తెచ్చి వాడతారు, మళ్ళీ రెస్పాన్స్ రాలేదు అంటారు. అందుకే యూజువల్లీ ఇంగ్రీడియంట్స్ పేరు మేము రివీల్ చేయము. కానీ ఏంటంటే నార్మల్లీ యాజ్ ఎ యునాని డాక్టర్ ఐ హ్యావ్ ఫుల్ రైట్ టు గివ్ ద మెడిసిన్స్ వాట్ ఎవర్. అంటే ఏవైతే ఉన్నాయో వాటిని పౌడర్ చేసి, వాటిని తయారు చేసి, అతని వెయిట్ ఎంత ఉంది, అతని టెంపర్మెంట్ ఎలా ఉంది, అది చూసి తయారు చేసి అప్పటికప్పుడు ఇస్తారు. అయితే ఈ శీఘ్రస్ఖలనం ప్రాబ్లంకి ది బెస్ట్ యునాని మెడిసిన్స్ ఉన్నాయి. అవి వాడిన తర్వాత ఏ లైన్స్లో వెళ్తారంటే చల్లటివి మందులు ఇస్తాం, ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. దానికి యూజువల్లీ శీఘ్రస్ఖలనం అయిపోతుంది మాకు అని వెళ్ళి బలమైన మందులు తీసుకొని వాడతారు చాలామంది. వాడిన తర్వాత ఇంకా వేడితో నిలిపోతూ ఉంటుంది. అందుకే చక్కటివి మందులు ఇవ్వాలి ఫస్ట్ ఒక 20 days నుంచి 40 days వరకు. దాని తర్వాత సెకండ్ ఇది
మనకు ఈ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి. ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటారు దీన్ని. ఫస్ట్ 20 to 40 డేస్ మధ్యలో మనము చల్లటి మెడిసిన్స్ ఇస్తాము. దాని తర్వాత మనం బలం కొరకు ఇస్తాము. అవి కొంచెం వేడి ఉంటాయి. దాని తర్వాత మనం ఎరెక్షన్కి ఇస్తాం. చాలా మంది ఏమంటారు, వెళ్తారు సీదా మెడికల్ హాల్ నుంచి తీసుకొని ఆ థర్డ్ స్టేజ్ మంది వేసుకుంటారు ఎరెక్షన్ కొరకు. మరి ఈ రెండు, ఫస్ట్ స్టేజ్ మిస్ అయింది, సెకండ్ స్టేజ్ మిస్ అయింది, ఊకే థర్డ్ వేసుకొని అది ఉన్నది పోతుంది, ఇది రాదు. వైగ్రాస్ ఇవన్నీ వేసుకుంటారు. ఒక రోజులోనే వాళ్ళకు కొంచెం మంచిగా అనిపిస్తుంది, వేరే రోజు మళ్ళీ అలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే దీనికి ది బెస్ట్ మెడిసిన్స్ వితౌట్ ఎనీ సింగిల్ సైడ్ ఎఫెక్ట్.